15 ఏళ్లలోపు పిల్లలు టిక్టాక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లతో ఖాతాలు తెరవకూడదు. అదే ఫ్రాన్స్ పార్లమెంట్ ఆమోదించిన కొత్త చట్టం. పార్లమెంట్‌లోని 2 సభలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. దీంతో యూరోపియన్ యూనియన్‌లో ఇలాంటి పూర్తి స్థాయి నిషేధం అమలు చేసే తొలి దేశంగా ఫ్రాన్స్ నిలవబోతుంది. అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ దీనిని తన ప్రభుత్వంలోని అత్యంత కీలక సంస్కరణల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఈ చట్టం 2 దశల్లో అమలవుతుంది. మొదటి దశలో సెప్టెంబర్ 1 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలు కొత్త సోషల్ మీడియా అకౌంట్లు తెరవలేరు. రెండో దశలో 2027 జనవరి నుంచి ఇప్పటికే ఉన్న అకౌంట్లను కూడా మూసివేస్తారు. వయస్సు ధృవీకరణ తప్పనిసరి అవుతుంది. 15 ఏళ్లలోపు అని నిర్ధారణ అయితే ఆ ఖాతా వెంటనే తొలగించే అవకాశం ఉంటుంది. అయితే వికీపీడియా, విద్యా వెబ్సైట్లు, శాస్త్రీయ సమాచార ప్లాట్ఫామ్లకు మాత్రం ఈ నిషేధం వర్తించదు. అసలు ఫ్రాన్స్ ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది? గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా కారణంగా పిల్లల్లో తీవ్ర మానసిక సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజుకు గంటల తరబడి ఫోన్ స్క్రీన్ ముందు గడపడం, నిద్రలేమి, చదువుపై ఏకాగ్రత తగ్గిపోవడం, ఆందోళన, డిప్రెషన్, శరీర ఆకృతి గురించి తక్కువగా భావించడం, సైబర్ బుల్లీయింగ్ ఇలాంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని ఫ్రాన్స్ ప్రభుత్వ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా టీనేజ్ బాలికలపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇంతటితో ఈ సమస్య ఆగలేదు. ఫ్రాన్స్లో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆత్మహత్యలకు సోషల్ మీడియాలో కనిపించిన హానికరమైన కంటెంట్ కారణమని ఆరోపిస్తూ టిక్టాక్పై కోర్టులో కేసులు కూడా వేశారు. పిల్లలకు నిరంతరం ఆల్గోరిథం ద్వారా డిప్రెషన్, సెల్ఫ్ హార్మ్, ప్రమాదకర వీడియోలు చూపించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలు ఫ్రాన్స్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని తీసుకువచ్చాయి. అయితే ఈ చట్టాన్ని అందరూ సమర్థించడం లేదు. వామపక్ష పార్టీ ఫ్రాన్స్ అన్బౌట్ దీనిని వ్యతిరేకించింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరి వయస్సును నిర్ధారించడం వల్ల ఆన్లైన్ గోప్యత దెబ్బతింటుందని, అంతేకాదు ఈ చట్టాన్ని అమలు చేయడం కూడా చాలా కష్టమని ఆ పార్టీ అభిప్రాయపడింది. ఈ బిల్లును ఇప్పుడు ఫ్రాన్స్ రాజ్యాంగ మండలి పరిశీలించనుంది. ఆమోదం లభిస్తేనే పూర్తిగా అమల్లోకి వస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆస్ట్రేలియా, నార్వే, స్పెయిన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించే చర్యలు ప్రారంభించాయి. టెక్ కంపెనీలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల వయస్సును ఖచ్చితంగా గుర్తించే వ్యవస్థలు తీసుకురావాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలకు బయటకు వెళ్ళొద్దు అని చెప్పేవారు. ఇప్పుడు మొబైల్కు దూరంగా ఉండు అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియా పిల్లలకు జ్ఞానాన్ని అందించే సాధనమా, లేక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదమా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మరిన్ని దేశాలకు ఆదర్శంగా మారుతుందా, లేక వివాదాలకు కారణమవుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.